మనందరికీ తెలిసిన విషయమే జేఎన్టీయూ జీవీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఈ ఆగస్టులో కండక్ట్ చేస్తుందని టైం టేబుల్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు జేఎన్టీయూ కే నుంచి ఈ కాలేజెస్ జేఎన్టీయూ జీవీ కింద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దాని కింద ఉన్నప్పుడు చదివిన స్టూడెంట్స్ ఇప్పుడు స్పెషల్ సప్లీకి అప్లై చేశారు. జేఎన్టీయూ జీవీ కింద మొదటి నుంచి చదివిన స్టూడెంట్స్ కూడా స్పెషల్ సప్లీ అప్లై చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరైతే స్పెషల్ సప్లీ అప్లై చేశారో జేఎన్టీయూ జీవీ దానికి వాళ్ళందరికీ ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ రాసే ముందు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీరు ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా నాయన అంటే, మీరు ఎగ్జామ్స్ రాయటానికి జేఎన్టీయూ జీవీకి వెళ్తున్నారు. అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు మీ కాలేజీ ఏదైతే ఉందో మీరు చదివిన కాలేజీ దాని ఐడి కార్డు, ఒక పర్మిషన్ లెటర్ మీ ప్రిన్సిపాల్ గారితో సంతకం చేయించుకొని అంటే అటెస్ట్ చేయించుకొని మీ ఫోటోగ్రాఫ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అటెస్ట్ చేయించి దాని మీద సంతకాలు చేయించుకొని స్టాంప్ వేయించుకొని కాలేజీది రావాలి అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి హాల్ టికెట్స్ ఎలా మరి చదివిన కాలేజీలో ఇస్తారంటే కాదండి. యూనివర్సిటీలో ఎగ్జామ్ కన్నా ముందు రోజు నుంచి వెనక్కి వేసుకుంటే ఎప్పుడైనా కానీ హాల్ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు వరకు కూడా మీరు హాల్ టికెట్స్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి యూనివర్సిటీలోనే. అయితే యూనివర్సిటీకి వచ్చేసరికి మీరు ఇంటిమేట్ చేయాలి ఎగ్జామ్స్ రాసేది లేదని. అయితే ఎగ్జామ్స్కి ముందే వెళ్తారు కదా, సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు. అయితే ఎగ్జామ్ వచ్చేసరికి యూనివర్సిటీలోనే అకాడమిక్ బ్లాక్ 1లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎగ్జామ్స్ అన్నీ అక్కడే డ్రాయింగ్ హాల్లో ఏదో అన్నారు. మరి వెన్యూ ఏమైనా చేంజ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. చేంజ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో ఇంటిమేషన్ ఇస్తాను. ఎగ్జామ్ మొత్తం కూడా అన్ని ఎగ్జామ్స్ అందరికీ కూడా అందుట్లోనే జరుగుతుంది, ఆ బ్లాక్లోనే. అందుకే ఫస్ట్ 2-1 ఇవన్నీ వదిలినట్టున్నారు. మొత్తం వదల టైం టేబుల్స్ మీరు చూసుంటారు. అయితే ఇక్కడ మాత్రం మీరు గమనించాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్స్ ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ. దొరికితే మాత్రం అది మాల్ ప్రాక్టీస్. ఇంకా చాలా జేఎన్టీయూ జీవీ వచ్చేసరికి మిగతా యూనివర్సిటీలో మాల్ ప్రాక్టీస్తోనే సరిపెట్టదండి. లైఫ్ టైం బ్యాన్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలో మీరు అంత కష్టపడి రాసినాయి. అందుకే మొబైల్స్ తీసుకెళ్ళొద్దండి, ఓకేనా? సో ఎగ్జామ్కి 10 మినిట్స్ ముందే వెళ్ళండి. అసలు నాకు తెలిసి ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసరికి గంట ముందు వెళ్ళటం మంచిది. అంటే ఎగ్జామ్ హాల్లోకి వాళ్ళు అలౌ చేయటం లోపడం వాళ్ళ ఇష్టం. టైమింగ్స్ కన్నా గంట ముందు వెళితే సరిపోతుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్పారు. రూల్స్ అన్నీ రిలీజ్ చేశారు, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి.